అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దినతోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ఆ మూడు రంగుల జెండాలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు పదాలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సంకల్పం, ఫోకస్, సర్వీస్. సంకల్పం ఉంటే ఫోకస్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని వారు వ్యక్తిగతంగా ఈరోజు ఆనరబుల్ సీఎం తెలంగాణ రాష్ట్ర అధినేతగా కూడా నిరూపిస్తూ ఈ మధ్య మద్రాసుకు వెళ్ళినప్పుడు చెప్పాడు తెలంగాణ యువతను ఎలా ఇంటర్నేషనల్ డయాస్ మీదకి తీసుకెళ్లాలో. ఆనరబుల్ సీఎం గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ది స్టూడెంట్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారికి ఇతర పెద్దలకు మరోమారు స్వాగతం పలుకుతూ మద్రాసులో విద్యా సదస్సులో పాల్గొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో అక్కడి ప్రజలతో యూత్తో ఇంటరాక్ట్ అవుతూ చెప్పిన మాట, సీఎం గారు అడాప్టివ్ టెక్నాలజీని మన తెలంగాణలో ఏటీసీస్గా ఎలా తీసుకొచ్చారో వారు విద్యార్థుల్ని సమాజానికి ఉపయోగపడే వర్క్ ఫోర్స్గా మార్చడం వారి ప్రధాన సంకల్పం చెప్పారు. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, అభివృద్ధికి పతాకగా. స్టేట్ సాంగ్. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం